హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? రిలాక్స్ అయ్యారా? పండుగలు అయిపోయినాయి, బాగా చేసుకున్నారా? ఇవాళ కూడా నేను ఒక మంచి బ్యూటిఫుల్ శ్లోకం చెప్పాలని వచ్చేసానండి. ఏంటంటే అది చితా చింతా ద్వయోర్మధ్యే చింతా నామ గరీయసి చితా దహతి నిర్జీవం చింతా దహతి జీవితం. చితా చింత రెండు పదాలు. చిత అంటే ఏంటి, చింత అంటే ఏంటి? చిత అంటే చితి మంటలు అంటాం. అంటే అర్థం ఏంటి? జీవం లేని శరీరాన్ని దహించేది చితి మంటలు అని కదా. అంటే డెడ్ బాడీని దహించేస్తుంది అది. అండ్ అంతిమ సంస్కారం చేసేటప్పుడు ఒక జీవి మరణించాక అంతిమ సంస్కారం చేసినప్పుడు దాన్ని మనం శవంగా పరిగణిస్తాం. జీవం లేకపోతే శవమే కదా. సో దానికి అంతిమ సంస్కారం చేసినప్పుడు అగ్నికి ఆహుతి చేస్తాం శరీరాన్ని కదా. అది చిత, చితిమంట అంటే అది. చిత అంటే చితిమంటలు అనర్థం. చింత అంటే మనిషి యొక్క జీవం ఉన్నప్పుడు మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క శోకము, బాధ ఇవన్నీ కూడా వస్తాయి. చిత అంటే చితిమంటలు అని, చింత అంటే మనిషి యొక్క దుఃఖము, శోకము, ఆలోచన అని ఏదైనా చెప్పొచ్చు. ఇలా చిత్తి అంటే చిత్త అంటే చింత అంటే ఇది డిఫరెన్స్. ఓకేనండి. చితా చింత ద్వయోర్మధ్యే చింతా నామ గరీయసి. చితా చింత అనే ఈ రెండు పదాలలో ఏది గొప్పదట? చింత అనేది చాలా గొప్పదట. ఎందుకని చాలా గొప్పది అంటే చితా దహతి నిర్జీవం. నిర్జీవం అంటే జీవం లేని శరీరాన్ని దహించి వేస్తుందట చిత. చితి మంటలు దేన్ని మండింపజేస్తాయి అంటే జీవం లేని శరీరాన్ని దహించుకు వేస్తాయి, మండింపజేస్తాయి, అంటే బూడిద చేస్తాయి. అదే చింత ఏం చేస్తుంది? చితా దహతి జీవితం. జీవం ఉన్న శరీరాన్ని కూడా దహింపజేస్తుందట చింత. చింత అంటే బాధ అని అర్థం కదా. బాధ అనేది ఒకడికి కలిగిందనుకోండి, ఆ బాధ ఒక పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం లోపల ఒక బర్నింగ్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందండి. పశ్చాత్తాపం అనేది మానవుడికి కనుక కలిగితే అది లోపల అగ్నిలాగా మండుతూ ఉండి చివరికి వాడి ప్రాణం పోయేలాగా చేస్తుంది. సో వాడు లోపల మదన పడే మంట ఏదైతే ఉందో అది చింత. లోపల వాడు పడే బాధ ఏదైతే ఉందో అది చింత. వాడు ఆలోచించి చివరికి ప్రాణాన్ని కూడా కోల్పోతాడు. ఆలోచన అని చెప్పచ్చు, లేదంటే వాడు లోపల మదన పడే బాధ అని చెప్పచ్చు, దుఃఖం అని చెప్పచ్చు, శోకం అని చెప్పచ్చు. రకరకాలైన బాధలు. ఆ బాధ తట్టుకోలేక వాడు చివరికి ప్రాణాన్ని కూడా కోల్పోవచ్చు. కాబట్టి ఈ రెండిటిలో ఏది గొప్పది అంటే జీవం లేని శరీరాన్ని దహించే అగ్ని కన్నా జీవం ఉన్న శరీరాన్ని దహించే చింత చాలా గొప్పది, చాలా డేంజరస్, చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ రెండింటిలో ఏది బెటరు అంటే, ఏది గొప్పది అంటే చింత అనే చెప్తాను అని అంటున్నారు కవి. చితా చింతా ద్వయోర్మధ్యే చింతా నామ గరీయసి. చితా చింత ఈ రెండిటిలో చింత అనేది చాలా గొప్పది. ఎందుకని అంటే చితి మంటలు అనేవి డెడ్ బాడీని దహించేస్తే చింత అనేది జీవం ఉన్న శరీరాన్ని దహించి వేస్తుంది. కాబట్టి మనం శోకం కలిగినప్పుడు ఏం చేయాలి అంటే ఆ శోకం నుంచి బయటికి వచ్చి ఆ శోకం ఎలా పోతుందో ఆలోచించాలి. ఒకవేళ అలా ఆలోచించలేదనుకోండి, ఆ శోకంలోనే వాడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఈ రెండు చాలా డేంజరస్. ఆ రెండిట్లలో కూడా చింత అనేది మరీ డేంజరస్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన, దుఃఖము, శోకము అనేవి కలిగినప్పుడు మనిషి ఇంకొంచెం తెలివితేటలుగా ప్రవర్తించినప్పుడు వాడికి ఆ సమస్య నుంచి బయటపడే మార్గం అనేది దొరుకుతుంది. ఒకవేళ అందులోనే కనుక ఉండిపోతే ఆ శోకంతో వాడు జీవితాన్నే చాలించవలసి వస్తుంది. చితా చింతా ద్వయోర్మధ్యే చింతా నామ గరీయసి చితా దహతి నిర్జీవం చింతా దహతి జీవితం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కాబట్టి శోకాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి అనేది ఈ శ్లోకం యొక్క సారాంశం. బాగుంది కదండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.